హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చేసేసి నిన్నటి వీడియో అండి. ఈవినింగ్ వ్లాగు. నేనొచ్చేసి ముందుగా అయితే చిక్కీలనైతే చేసుకున్నానండి. హెల్తీగా చేశాను. అది ఎలాగనేది చూద్దాము. నైట్‌కొచ్చేసి చపాతీలోకి కర్రీనైతే ప్రిపేర్ చేశానండి. కుర్మా. ఇది చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది. ముందొచ్చేసి హెల్తీగా చిక్కీ అని చెప్పాను గదా! అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాపకి బాగా హెయిర్ ఫాల్ ఎక్కువుందండి. తనకి బాగుంటుంది జుట్టనేది. లాంగ్‌గా చాలా పొడవుగా చాలా బావుంటుంది. కానీ చుండ్రు వల్ల జుట్టంతా ఊడిపోయిందండి. బాగా పలచబడిపోయింది. సరే హెల్తీగా ఏదైనా చేసి పెడదాము అని అనుకున్నాను. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలున్నాయి గదా! అవొచ్చేసి సమానంగా తీసుకున్నాను. అవి పావు కిలో, ఇవి పావు కిలో తీసుకున్నానండి. 2 గూడా ఫ్రై చేసేసి డ్రైగానే ఫ్రై చేసేసి ఇచ్చేశాను. రోజు ఒక 2 స్పూన్లు తినమని చెప్పేసి. తనైతే అలా తినట్లేదు. అందుకనేసి ఈ విధంగా చిక్కీలనైతే చేసి పెడదాము అని అనుకున్నాను. ఇలా అయితే స్వీట్ కాబట్టి తింటారు గదా! రోజు ఒక చిక్కీ ఇస్తే తింటుంది గదా అనేసి. హెయిర్ ఫాల్‌కి కానివ్వండి, బోన్ స్ట్రెంత్‌కి కానివ్వండి చాలా మంచిది ఇది. మెయిన్‌గా అయితే హెయిర్ ఫాల్‌కండి. దీంట్లో మనము అవిసె గింజలు కూడా వేసుకుంటాము. ఇవి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అందుకనేసి అవేం ఫ్రై చేయట్లేదు. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మాత్రం ఫ్రై చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఫ్రై చేసినవే. కానీ చాలా రోజులయిందనేసి మళ్ళీ ఒక్కసారి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. నేను ఒక గ్లాసు బెల్లం తీసుకున్నానండి. అటువైపు గిన్నెలో బెల్లం కూడా కరగపెట్టుకున్నాను. ఒక గ్లాస్ బెల్లానికి అర గ్లాసు నీళ్లు వేసేసుకునేసి కరిగించుకున్నానండి. ఏదైనా మట్టి ఏదన్నా ఉంటుంది అనేసి. అదొచ్చేసి కరిగింది. అది బాండెట్లో పోసుకుంటున్నానండి. ఇది మనకి మామూలుగా పల్లి చిక్కీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా! అదే విధంగా పాకమైతే రానిచ్చుకోవాలి. ఆ టైంలో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకునేసి అదంతా బాగా కలుపుకోవాలండి. ఈ పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది గదా! అందుకే తక్కువ వాటర్ వేసుకుంటే పాకం అనేది త్వరగా వస్తుంది. నేనిక్కడ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది పాకం అనేది. ఈ విధంగా ప్లేట్‌లో కొద్దిగా నీళ్లు వేసుకునేసి మనము ఆ బెల్లము దగ్గర చేరుకునేసి ఒక చిన్న ఉండలాగా రావాలండి. అలా వచ్చేంత వరకు కూడా చూసుకొని పాకం రెడీ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉండైతే కట్టుకోవాలండి. అలా కట్టిన తర్వాత మనము వేయించుకున్న ఈ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఉన్నాయి కదా! అవి ఆ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. వీటితో పాటు ఒకవేళ మీరు బాదాము లేదా జీడిపప్పు, వాల్నట్స్ అలా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకునేసి అవి కూడా డ్రైగా ఫ్రై చేసుకునేసి అవి కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ చిక్కీలనేవి టేస్ట్ చాలా బావుంటాయి. ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ కావాలి అంటే అవి కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు కూడా ఉన్నాయి కదా! అవి కూడా ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. ఎందుకు అంటే మా పాపకు కొంచెం అవిసె గింజలు అంటే నచ్చదు. స్మెల్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది కదా! అందుకనేసి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత నువ్వుల్ని కూడా వేసుకుంటున్నానండి. ఇవి ముందుగానే వేయించి పెట్టుకున్నవేను. కానీ ఫ్రై చేసి పెట్టుకోలేదు మర్చిపోయాను. అందుకనేసి ఇవన్నీ వేసిన తర్వాత త్వరగా పక్కన ఒక బాండలు పెట్టేసుకునేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసేసుకుంటున్నాను. నువ్వులు కూడా కొద్దిగానే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనిక్కడ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు 2 కూడా పావు కిలో, పావు కిలో తీసుకున్నాను. అవిసె గింజలు, తెల్ల నువ్వులు వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు ఉంటాయండి. అలా వేసుకునేసి ఇదంతా బాగా కలుపుకునేసి నెయ్యి రాసిన ప్లేట్‌లోకైతే వేసుకుంటున్నాను. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. నేను నెయ్యి ఒక 2 స్పూన్ల వరకు దాంట్లో కూడా వేశాను. అవిసె గింజల్లో కూడా వేశాను. అదంతా బాగా కలిపేసుకునేసి నెయ్యి రాసిన ప్లేట్‌లోకైతే ఇది ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత స్పూన్‌తో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చాక్‌తో పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముక్కలననేది తీసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది రోజు ఒక పీస్ కనుక తిన్నారు అంటే చాలా హెల్తీ అండి. హెయిర్ ఫాలు కంట్రోల్ అవ్వడానికైతే ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందండి. రోజు కూడా ఒక పీస్ తీసుకున్నారంటే చాలా మంచిది. పల్లి చిక్కీకి బదులు ఈ విధంగా ఒకసారి చిక్కీలనైతే చేసుకోండి. తర్వాత వచ్చేసి అవి డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. అయిపోయింది. ఉదయాన్నే అల్లాన్ని బాగా కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్నానండి. నేనైతే పీల్ తీయను, అలవాట్లేదు. పీల్ తీయకుండానే ఈ విధంగా ముక్కలనైతే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత తెల్లబాయి రెబ్బల్ని కూడా ఈ విధంగా ఒలిచిపెట్టుకున్నానండి. 2 కూడా సమానంగా తీసుకుంటాను నేనిక్కడ. అల్లం ఎంతైతే తీసుకుంటానో వెల్లుల్లి రెబ్బల్ని కూడా అన్నే తీసుకున్నాను.
అల్లము పావు కిలో తీసుకున్నానండి. వెల్లుల్లి రెప్పలు కూడా పావు కిలో ఉంటాయి. ఈ విధంగా తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటాను. నార్మల్గా అయితే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, కానీ మెత్తగా పేస్ట్ లాగా రావాలనేసి నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఏం పర్లేదండి. 1.5 మంత్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నైట్కి చపాతీ చేద్దాము అనుకునేసి గోధుమ పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఉప్పు కొద్దిగా వేసుకునేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక గంట వరకు ఆయిల్ వేసుకునేసి అదంతా మిక్స్ అయ్యేలాగా ముందు కలుపుకునేసి తర్వాత వాటర్తో మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి ఒక 1 అవర్ వరకు నానితే చపాతీలు చాలా బాగా వస్తాయండి. ఇలా వాటర్తో మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం సాఫ్ట్గానే కలుపుకుంటానండి పిండి అనేది. ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకునేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చపాతీ కాంబినేషన్కి కర్రీ చేసుకుంటున్నానండి. వెజిటబుల్ కుర్మా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకునేసి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, తర్వాత 4 మొగ్గలు వేసుకున్నాను. తర్వాత చిన్న ముక్క చెక్కను కూడా వేసుకునేసి 2 బిర్యానీ ఆకులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరుక్కొని అవి కూడా వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను టమోటా, బంగాళదుంప, క్యారెట్, బీనీస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. బఠానీ, క్యాలీఫ్లవర్ ఇంకా ఏ ఉన్నా సరే వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా వేసుకునేసి ఒకసారి ఫ్రై అవనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా కూరగాయ ముక్కలకి పట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికోసం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవి సిమ్లో పెట్టేసుకొని అవి ఫ్రై అవుతూ ఉంటాయి. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలండి, తర్వాత 4-5 జీడిపప్పులు, కొంచెం గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చపాతీ కుర్మాలోకి. పెరుగు వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గసగసాలు మెదగడానికి టైం పడుతుంది, అందుకనేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇవి కూరగాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని ఆ కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చపాతీకి కానివ్వండి, వెజ్ పలావులోకి కానివ్వండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇదంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాతనే వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని అవి తిప్పి పోసుకుంటున్నాను. ఇవి కొంచెం వాటర్ వేసుకునేసి కొంచెం అలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనికి మసాలాలన్నీ వేసుకోవాలండి. ఒక స్పూన్ కారము, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకునేసి ఇవంతా బాగా కలుపుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం కుక్ అవుతుంది. ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకునేసి ఒక గ్లాసు వాటర్ని అయితే పోసుకోవాలండి. మనము కూర ఎంత పలుచగా కావాలనేది చూసుకునేసి కొంచెం అయితే వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/4 వంతు గ్లాస్ అయితే వాటర్ని పోసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి అంతా కలుపుకునేసి మనము ఉప్పుని సరి చూసుకోవాలండి. ఈ టైంలో మనం ఉప్పు చూసుకున్నామంటే ఉప్పు, కారం, మసాలాలు తెలుస్తుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకునేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. విజిల్స్ అన్నీ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూసాము అంటే ఈ విధంగా అయితే కూర అనేది కుక్ అయిపోతుందండి. పైకి ఆయిల్ తేలేసి ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం ఈ విధంగా వాటరీగా ఉంది కదా, ఇలా వద్దు అనుకుంటే ఒక 2 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టి విడిగానే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకునేసి ఒకసారి బాగా అంతా కలిపేసుకునేసి పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టేశానండి. ఈలోగా చపాతీలు అయితే చేసేసుకుందామని చపాతీలు చేసుకుంటూ అవైతే కాల్చుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం చపాతీలు హైలో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకి చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇలా అయితే చపాతీలు రెడీ చేసేసుకున్నానండి. అటువైపు సిమ్లో కూర అనేది ఉడుకుతూ ఉంది. ఈ విధంగా త్వరగా అయితే మా నైట్ టైం టిఫిన్ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఈ విధంగా చపాతీలను అయితే రెడీ చేసేసుకున్నాను. చపాతీ కాంబినేషన్గా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, దగ్గర పడిపోయేసి కూర అనేది ఈ విధంగా ఉంది. కూరగాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. బీనీస్, క్యారెట్ ఎక్కువగా వేసుకున్నానండి. బంగాళదుంప కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇదిగోండి, ఆనియన్, నిమ్మకాయతో ఈ విధంగా మా నైట్ టైం టిఫిన్ అయితే రెడీ అయింది.
తర్వాత టిఫిన్ చేసిన తర్వాత హెన్నా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కలగూరగంప వాళ్ళదైతే హెన్నా వాడుతున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇవి వీడియోస్ వచ్చి మేడంది యూట్యూబ్లో చూశానండి వీడియోస్. ఆమె వంటల వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. అలాగా ఈ హెన్నా అది కూడా వీడియో ఒకటి వచ్చింది. అదైతే చూసి నేను బుక్ చేసుకున్నానండి. కలగూరగంప.comలో వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోమని చెప్పారు మేడము. అలా అయితే ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఒకవేళ చేత కాకపోతే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మనకి తిరిగి కాల్ చేస్తారు. మనం అడ్రస్ చెప్పాము అంటే ఒక 1 వీక్లోనే మనకి పార్సిల్ అనేది పంపిస్తారు అనేసి ఆ విధంగా అయితే బుక్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిందండి. మనకి హెన్నా పౌడరు, ఇండిగో పౌడర్ 2 కూడా నేను మిక్స్ చేసుకుని తీసుకున్నాను ఈ ప్యాకింగ్ అనేది. హెన్నా పెట్టుకున్న తర్వాత పక్క రోజు ఇండిగో పౌడర్ని కూడా పెట్టుకున్నాము అంటే హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుందండి. ఇంకా మనం డై అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్గానే బాగుంటుంది. ఇది వచ్చేసి హెన్నాని నేను నైట్ టైము మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్తోనే మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక 10 అవర్స్ అలా ఉంచేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత మనము తలస్నానం చేసిన తలకి ఇది అప్లై చేసుకోవాలండి. ఇది ఎలా కలుపుకోవాలనేది కూడా దీని వెనకాలంతా ఉంటుందండి. అవి చూసి కలుపుకోవచ్చు. తర్వాత వచ్చేసి తలకు అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఉంచేసుకునేసి హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. పక్క రోజు ఇండిగో పౌడర్ని కూడా ఇదే విధంగా మిక్స్ చేసుకునేసి కలుపుకొని పెట్టుకోవాలి. నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చిందండి. నేను ఇప్పుడు ఇవాళ కండిషనర్గా అయితే ఉపయోగించుకుంటున్నాను. అంటే నార్మల్గా అయితే నాకు వైట్ హెయిర్ ఎక్కువగా ఉందండి. అవి కొంచెం రెడ్గా రావడం కోసం అయితే హెన్నా పెట్టుకుంటూ ఉంటాను. అలా పెట్టుకునే పని అయితే 2 అవర్స్ అలా ఉంచుకోవచ్చు. నేను ఇక్కడ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనేసి కండిషనర్గా వాడుతున్నాను. ఒక 1 అవర్ ఉంచుకునేసి హెడ్ బాత్ అయితే చేసేసుకుంటాను. మరుసటి రోజు మళ్ళీ ఇండిగో పౌడర్ని వేడి నీళ్ళల్లో కలుపుకునేసి హాట్ వాటర్తో మిక్స్ చేసుకునేసి అది కూడా పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకునేసి హెడ్ బాత్ అయితే చేస్తానండి. చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ప్యాకెట్ వెనకాలైతే ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.